హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మాయని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంటికైతే వస్తుంది కావ్య. కావ్యని చూసిన రుద్రాణి ఒక రంగగా నవ్వుకుంటూ, ఏంటి ఆ మాయ పైలోకాలకి పోయినట్టుంది, ఇక ఇది పెట్టి బేడ సర్దుకొని పుట్టింటికి బయలుదేరుతుంది, నేననుకున్నది నెరవేరుతుంది అని చెప్పి రుద్రాణి అయితే తెగ సంబరపడిపోతుంది. ఇక కావ్య కోసం ఎదురు చూస్తున్న రాజ్ కావ్యని చూసి, ఏయ్ ఎక్కడికి వెళ్ళావు, ఇంతసేపటి వరకు అసలు ఎక్కడికి వెళ్ళావో చెప్పలేదు అని అడగడంతో కావ్య చాలా నిస్సహాయంగా వెళ్ళి అలాగే మంచానికి పక్కనే కూర్చుండిపోతుంది. కావ్యని చూసిన రాజ్, ఏమైంది కళావతికి, ఇలా ఉందేంటి, ఎప్పుడు లొడలొడ వాగే కళావతి ఒక్కసారిగా ఇలా చతికిల పడిపోయిందేంటి అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్య దగ్గరికి వెళ్తాడు. కావ్య ఏమీ మాట్లాడకుండా తనలోనే తను కుమిలిపోతూ ఉంటుంది. కావ్యని చూస్తున్న రాజ్, కళావతి కళావతి ఏమైంది, ఎందుకలా ఉన్నావు, అసలు ఏం జరిగింది అని అడగడంతో రాజ్ వైపు అలానే చూస్తుండిపోతుంది కావ్య. ఏంటి కళావతి, ఎందుకలా ఉన్నావు, ఏమైనా ప్రాబ్లమా, నువ్వు ఖచ్చితంగా మాయని కలవడానికి వెళ్ళుంటావు, అక్కడ మాయ లేదా అని రాజ్ కావ్యని అడుగుతాడు. ఇక కావ్య అయితే, ఉంది, మాయ ఎక్కడ ఉంది, మాయని పట్టుకోవడానికే వెళ్ళాను, మాయని తీసుకొచ్చి అందరి ముందు నిజాన్ని బయట పెట్టడానికే వెళ్ళాను, కానీ అనుకోకుండా మాయకి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి ఇక కావ్య రాజ్తో చెప్తూ బోరున ఏడుస్తుంది. కావ్య ఏడుపును చూసిన రాజ్, ఏయ్ ఎందుకలా ఏడుస్తున్నావు, నువ్వు బాధపడితే నేను అస్సలు చూడలేను, నువ్వు భయపడినట్టుగా నేను ఆ వగలమారి మాయ మెడలో ఏమీ తాళి కట్టను అని చెప్పి ఇక రాజ్ అంటుంటే, చూడండి మీరు కట్టినా కట్టకపోయినా అత్తయ్య గారు ఖచ్చితంగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తారు, అనవసరంగా నేనే ఈ పెళ్లిని జరిపించడానికి అంగీకార పత్రాల మీద సంతకాలు పెట్టాను, అలా సంతకం పెట్టి ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడే నాకు అర్థమవుతుంది అని చెప్పి కావ్య ఇక చాలా బాధగా అలానే ఉండిపోతుంది. ఇంతలో ఇందిరాదేవి అయితే కావ్యరాజుల దగ్గరికి వచ్చి, ఏంటి ఇంకా అలాగే ఉన్నావు, కింద మీ అత్తగారు నీ మగుడికి రెండో పెళ్లి జరిపించడానికి అన్నీ సిద్ధం చేసేస్తుంది, ఇక రేపు ఉదయాన్నే రాజ్కి ఆ మాయకి పెళ్ళి, ఇక ఈ ఇంట్లో నువ్వు ఉన్నా సరే రాజ్కి ఏమీ కావు, ఇక ఈ గదిలో కూడా నీకు స్థానం ఉండదు, మళ్ళీ ఆ స్టోర్ రూమ్లోనే ఉండాల్సి వస్తుంది, ఒక్కసారి సంతకం పెట్టే ముందు ఆలోచించి ఉండాల్సింది అని చెప్పి ఇందిరాదేవి అయితే ఇంకా కావ్యతో అంటుంది. కావ్య ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ తన కళ్ళనీళ్ళు తుడుచుకొని ఇక కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది. కన్నయ్య, ఎందుకయ్యా నాతో ఇలా ఆడుకుంటున్నావు, నేను ఏం తప్పు చేశాను కన్నయ్య, ఎందుకు నాకు ఇలాంటి పరీక్ష పెడుతున్నావు, నా భర్తని నా దగ్గరికి చేర్చినట్టే చేర్చి ఏదో ఒకటి నాకు అడ్డుగా నిలబడేలా చేస్తున్నావు, నేను ఏం తప్పు చేశాను, ఏం అన్యాయం చేశాను అని చెప్పి ఇక కావ్య దేవుడి దగ్గర కూర్చుని తనలో తను కుమిలిపోతుంది. ఇక ఇంతలో కావ్య అలా బాధపడుతుండగా రుద్రాణి కావ్య దగ్గరికి వచ్చి, ఏంటి పెట్టేబేడ సర్దుకొని నీ పుట్టింటికి బయలుదేరే టైం దగ్గర పడిందని దేవుణ్ణి వేడుకుంటున్నావా అని చెప్పి రుద్రాణి వెటకారంగా కావ్యతో మాట్లాడుతుంది. ఇక కావ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఏంటి కావ్య అంత సైలెంట్గా ఉన్నావు, మేం చేసిన కుట్రలన్నింటినీ బయటపెట్టి మమ్మల్ని అందరి మధ్యలో నిలబెట్టి మాకు శిక్ష పడేలా చేస్తానన్నావు, ఈ పెళ్ళి జరగదు అన్నావు, మరి చేతులు కట్టుకొని ఇలా దేవుడి దగ్గర కూర్చుని ఏడుస్తున్నావేంటి అని చెప్పి రుద్రాణి వెటకారంగా మాట్లాడుతుంది. రుద్రాణి మాటలకి ఇక కావ్య ఒక్కసారిగా పైకి లేచి, చూడండి రుద్రాణి గారు, మీరు అనుకున్నట్టుగానే ఖచ్చితంగా ఈ పెళ్ళి జరుగుతుంది అన్న మీ నమ్మకం వమ్మవుతుంది, ఈ పెళ్ళి జరగదు, నా కంఠంలో ప్రాణం ఉండగా నా భర్తకి మరొక పెళ్లి జరపడానికి నేను అస్సలు ఊరుకోను, కానీ ఈ పెళ్ళి ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఇది ఇంకేం చేస్తుంది, ఆ మాయ అసలు ఈ లోకంలోనే లేదు,
అలాగే ఆ బిడ్డ రాజ్ బిడ్డ కాదన్నా సాక్ష్యమే లేదు. ఇక ఈ కావ్య ఏం చేస్తుంది, అపర్ణ ఏం చేస్తుంది? ఖచ్చితంగా చిత్రతో రాజ్కి పెళ్లి జరిగే తీరుతుంది. ఈ రుద్రాణి అనుకున్నది నెరవేరుతుంది అని చెప్పి ఇక రుద్రాణి తన మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే మాయకి ట్రీట్మెంట్ జరిగి మాయ కోమాలో ఉండడాన్ని పదే పదే కావ్య కుమిలిపోతుంది. ఇంతలో అప్పు ఫోన్ చేసి కావ్యతో అక్క అక్క మాయ కోమాలో నుంచి వచ్చిందక్క అని చెప్పడంతో ఏంటి మాయ కోమాలో నుంచి వచ్చిందా? ఏంటప్పు నువ్వు చెప్తుంది నిజమేనా అని అడగడంతో అవునక్క మాయ ఇప్పుడే కళ్ళు తెరిచింది, కానీ తను మాట్లాడలేకపోతుంది. తను ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. నువ్వు త్వరగా రాక అని చెప్పడంతో ఇక కావ్య వెంటనే హాస్పిటల్కి బయలుదేరిపోతుంటే ఇంతలో రాజ్ ఆగు ఆగు కళావతి, ఇంతవరకు జరిగింది చాలు, ఇప్పుడు మళ్ళీ ఏం కొత్త తలనొప్పిని తీసుకొస్తున్నావు అని అంటుంటే అలా కాదండి, మాయ కళ్ళు తెరిచిందంట, తను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుందంట అని చెప్తుంటే ఆ మాటలు విన్న రాజ్ నీతో పాటు నేను కూడా వస్తాను పదా అని చెప్పి ఇక కావ్యతో కలిసి బయలుదేరుతాడు. ఇక అపర్ణాదేవి అయితే వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళడం చూసి రాజ్ ఆగు అని గట్టిగా అరవడంతో ఇక ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు. రేపు ఉదయాన్నే నీ పెళ్ళి, ఈ టైంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడంతో మమ్మీ కాస్త అర్జెంటు పనుంది మమ్మీ, ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళవలసిందే అని మాట్లాడుతుంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, ఈ టైంలో బయటికి వెళ్ళడం ఏంటి, ఉదయాన్నే నీ పెళ్ళి పెట్టుకుని అది మానేసి ఇప్పుడు ఈ కావ్యని తీసుకుని ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అంటుంటే ఇక ఇంతలో సుభాష్ అయితే అక్కడికి వచ్చి అపర్ణ ఏంటి గొడవ, వాళ్ళిద్దరూ ఏదో అవసరమని బయటికి వెళ్తున్నారు కదా, నువ్విలా వాళ్ళని ఆపడం ఏమాత్రం బాగోలేదు అని అంటుంటే చూడండి మీ అందరికీ నా మీద చాలా కోపం ఉందని నాకు తెలుసు, కానీ ఉదయాన్నే రాజ్కి మాయకి పెళ్ళి ఉంది, మరి ఈ టైంలో రాజ్ బయటికి వెళ్తానంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతూ ఉంటే అపర్ణ మాటలకి కావ్య ఏవండి మీరు ఇంట్లోనే ఉండండి, నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాను అని చెప్పి కావ్య మాట్లాడడంతో ఆ మాటలకి చెప్పిందిగా తను వెళ్ళొస్తుందంట్లే, నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పి ఇక అపర్ణ రాజ్ని చాలా నిర్దాక్షిణ్యంగా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. కావ్య వెళుతూ ఉండగా ఇక కావ్యని పిలిచిన సుభాష్ అమ్మ కావ్య నీతో పాటు నేను వస్తానమ్మా అని చెప్పడంతో మావయ్య గారు మీరొద్దులేండి పర్వాలేదు నేను వెళ్ళొస్తాను అని అంటుంటే చూడమ్మ కావ్య నువ్వు ఇప్పటికే మా కోసం చాలా చేస్తున్నావు, ఇప్పుడు కూడా నిన్ను ఒంటరిగా వదిలిపెట్టలేను, పదమ్మా నువ్వెక్కడికి వెళ్తున్నావో అక్కడికి నేను కూడా వస్తాను అని చెప్పి ఇక సుభాష్ కావ్యతో బయలుదేరుతాడు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాక సుభాష్ ఏంటమ్మా హాస్పిటల్కి తీసుకొచ్చావు అని అడగడంతో రండి మావయ్య గారు రండి అని చెప్పి ఇంకా కావ్య సుభాష్ని తీసుకుని లోపలికైతే వెళ్తుంది. ఇంకా అక్కడ స్పృహలోకి వచ్చిన మాయ సుభాష్ని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది. సుభాష్ని చూస్తూ సార్ సార్ మీరు మీకు మీకు ఒక నిజాన్ని చెప్పాలి అని చెప్పి ఇక మాయ మాట్లాడుతుంటే మాయ మాటలకి సుభాష్ ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, అసలు నువ్వు నాకు ఏం నిజాన్ని చెప్పాలనుకుంటున్నావు అని అడగడంతో అది ఇన్ని రోజుల నుంచి మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను, అది అని చెప్పి మళ్ళీ ఇక మాయ సృహ కోల్పోతుంటే మాట్లాడు నువ్వు ఏం నిజాన్ని దాచిపెట్టావో చెప్పు అని చెప్పి ఇక పక్క నుంచి కావ్య మాయని అడుగుతుంది. మాయ చిన్నగా మళ్ళీ స్పృహలోకి వచ్చి సార్ నేను మిమ్మల్ని చాలా మోసం చేశాను, మీరు వర్క్ టెన్షన్స్లో ఉండి ఆల్కహాల్ తీసుకుంటే అది అనువుగా తీసుకుని మీతో ఏ తప్పు జరగకపోయినా మీతో తప్పు జరిగినట్టుగా మిమ్మల్ని నమ్మించాను, డబ్బు తీసుకొని మీ నుంచి దూరంగా వెళ్ళిపోయాను, కానీ ఆ రోజు ఏమీ జరగలేదు, అది ఆసరాగా తీసుకుని ఒక బిడ్డని తీసుకొచ్చి మీ వల్లే ఆ బిడ్డ కలిగాడని మిమ్మల్ని
మిమ్మల్ని బెదిరించాను, మీ దగ్గర నుంచి ఎంతో డబ్బుని తీసుకున్నాను. ఇదంతా కూడా నేను నేను కావాలని చేయలేదు. ఇది ఇది చెయ్యమని చెప్పింది అని చెప్పి ఇక అసలు నిజమైతే చెప్పి తను అదంతా చేయించిన వ్యక్తి గురించి చెప్పకుండానే ఇక మాయ కళ్ళు మూస్తుంది. ఒక్కసారిగా మాయ అలా కళ్ళు మోయడంతో కావ్యకి ఏమీ అర్థం కాదు. ఇక సుభాష్ అయితే, అమ్మ కావ్య, ఈ నిజాన్ని ఇప్పుడే అందరి ముందు బయట పెట్టాలి అని చెప్పడంతో కావ్య ఆ మాటలకి, మావయ్య గారు, మీరు నేను వెళ్ళి ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెడితే రుద్రాణి గారు అంత తేలిగ్గా దీన్ని ఇంట్లో వాళ్ళు నమ్మేటట్టు చేస్తారా? ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆపడానికి కావాలని మన ఇద్దరం కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నామని ఇంట్లో అత్తయ్య గారి ముందు గట్టిగా వాదిస్తుంది. అత్తయ్య గారికి ఏదో ఒక సాక్ష్యం లేనిదే నమ్మదు అని చెప్పి ఇక కావ్య చెబుతుంటుంది. ఇక కావ్య అలా మాట్లాడుతుండగానే అప్పు తన చేతిలో ఉన్న ఒక పెన్ డ్రైవ్ని కావ్య చేతికి ఇస్తుంది. అక్క, ఈ మాయ చనిపోయే ముందు పెన్ డ్రైవ్ అనిందే, ఇదిగోవే ఆ పెన్ డ్రైవ్ ఈ మాయ దగ్గరే దొరికింది అని చెప్పి ఇక అప్పు ఒక పెన్ డ్రైవ్ని అయితే కావ్యకి ఇస్తుంది. వెంటనే కావ్య ఆ పెన్ డ్రైవ్ని తీసుకెళ్ళి ఒక ల్యాప్టాప్లో పెట్టి ఆ పెన్ డ్రైవ్లో ఏముందో ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఉన్న నిజాలు చూసి కావ్యకి మతి పోతుంది. ఎందుకంటే అక్కడ పెన్ డ్రైవ్లో కనిపించేది సాక్షాత్తు ఇంట్లో ఉన్న అనామిక అలాగే మాయ సొంత అక్క చెల్లెలు. అనామిక ఈ ఇంటి కోడలిగా రావడానికి తను వేసిన ఎత్తుగడలన్నీ కూడా మాయ బయట పెడుతుంది. అలాగే మాయని కూడా ప్లాన్ చేసి ముందుగా రాజ్ని తన వలలో వేసుకునేటట్టుగా మాట్లాడుకుంటారు. కానీ రాజ్ వీళ్ళు అనుకున్నంతగా వాళ్ళ వలలో చిక్కుకోలేదు. ఆ వలలో చిక్కుకున్నది సుభాష్ అన్నమాట. ఇక సుభాష్ని ఇటువైపు కళ్యాణ్ని అడ్డం పెట్టుకుని దుగ్గిరాల వారింటి ఆస్తి మొత్తాన్ని కూడా వాళ్ళు కొట్టేయాలని ఫిక్స్ అయిపోతారు. ఇక ఇదంతా తెలిసిన సుభాష్ అయితే కోపంతో రగిలిపోతాడు. ఇప్పుడే ఆ అనామిక వాళ్ళ ఫ్యామిలీ అంతు తేలుస్తాను అన్నట్టుగా సుభాష్ కోపంతో ఊగిపోతాడు. ఇక కావ్య అయితే, మావయ్య గారు ఆగండి, ఆవేశపడకండి, ఏమాత్రం తొందరపడినా వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఇంకొక తప్పు చేసి తప్పించుకుంటారు అని చెప్పి ఇంకా కావ్య అయితే ఒక పెద్ద ప్లానే వేస్తుంది. కావ్యకి సహాయంగా అలాగే సుభాష్ కూడా ఉంటాడు. ఇద్దరు కూడా చాలా ధైర్యంగా ఇంటికైతే వెళ్తారు. ఇక అపర్ణ అయితే ఇల్లంతా ఒక సందడి వాతావరణాన్ని నెలకొల్పుతుంది. కానీ ఇంట్లో ఎవరి మొహంలో కూడా ఆనందం అనేది కనిపించదు. ఇక్కడ చూస్తే మాయ దుగ్గిరాల వారింటి కోడలైపోతున్నాన్ని తెగ సంబరపడిపోతుంది. ఇక మాయ అయితే తన రుద్రాణి ఆంటీతో, ఆంటీ, ఇది కలో నిజమో నాకు అర్థం కావట్లేదు ఆంటీ, నేనేంటి ఈ దుగ్గిరాల వారింటికి కోడలు నవ్వడం ఏంటి, అది కూడా రాజ్కి భార్యగా, నాకు చాలా సంతోషంగా ఉందాంటీ, ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలని ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాను, మీరు వచ్చేశారు, నాకు బాగా డాన్స్ చేయాలనుందా ఆంటీ, ఈ ఆనందాన్ని మీతో పాటు ఎంజాయ్ చేయాలనుంది అని చెప్పి ఇక మాయ అయితే పాటల్ని ప్లే చేస్తుంది. ఇక సాంగ్స్ పెట్టుకుని రుద్రాణి అలాగే మాయ ఇద్దరు కూడా డాన్స్ చేస్తారు. ఇక్కడ చూస్తే అనామిక తెగ టెన్షన్ పడుతుంది. ఎందుకంటే అనామిక మాయకి స్వయాన చెల్లెలవుతుంది. మాయ అనామిక కలిసి చేసిన తప్పులన్నీ కూడా మాయ ఒక పెన్ డ్రైవ్లో రికార్డ్ చేసిందన్న సంగతి అనామికకి ముందుగానే తెలుసు. అది ఎక్కడ బయటపడితే నేను ఈ కుటుంబం నుంచి ఎక్కడ దూరం అవ్వాలి అని చెప్పి మాయ ఆలోచిస్తుంటుంది. అనామిక ఆలోచిస్తుంటుంది. ఇక ఇంటికి వచ్చిన సుభాష్ ఇంట్లో అందరినీ కూడా చాలా పెద్ద వాయిస్తో పిలుస్తాడు. ఇంకా అందరూ కూడా కిందకి వచ్చేసరికి అపర్ణదేవి, ఏంటండి, ఏమైంది, ఎందుకు అంత కోపంగా ఉన్నారు, అసలు ఏం జరిగింది అని అడగడంతో సుభాష్ అందరి ముందు కూడా మాయ చేసిన మోసాన్ని బయట పెడతాడు. అది విన్న కుటుంబం ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక కొద్దిసేపటికి పాటలు అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న చిత్ర అలాగే రుద్రాణి ఏమీ తెలియనట్టుగా నిదానంగా కిందకి దిగుతారు. చిత్రని అలాగే రుద్రాణిని ఇద్దరిని కూడా అపర్ణదేవి 2 చెంపలు వాయ కొడుతుంది.
ఇక రుద్రానికైతే ఏమీ అర్థం కాదు. ఏమైంది వదినా, అసలు ఏం జరిగింది, నన్నెందుకు కొడుతున్నారు అని అడగడంతో నువ్వు చేసిన నిర్వాకానికి నిన్ను కొట్టడం కాదు చంపేయాలి అని చెప్పి ఇక రుద్రాణి మీదైతే అపర్ణ కోపంతో ఊగిపోతుంది. అపర్ణకి నిజం తెలిసిపోయింది అన్న నిజం రుద్రానికి లేటుగా తెలుస్తుంది. ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఇక్కడి నుంచన్నా రాజ్ కావ్యల మధ్యలో ప్రేమ చిగురించి మరింత దగ్గరవుతారా? రానున్న ఎపిసోడ్స్లో కావ్య జీవితంలో ఊహించని కొత్త మలుపులే తిరుగుతున్నాయి.